కేటీఆర్ గారు ఇంటర్వ్యూ అవుతుంది రీసెంట్గా. ఏం మాట్లాడతారండి మీరు? ఎన్టీఆర్కి మాగంటి గోపీనాథ్ గారి కంటే పెద్ద అభిమానం ఎవరు ఉంటారండి అని చెప్పి ఎవరు కేటీఆర్ గారు మాట్లాడతారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడతారు. అసలు రేవంత్ రెడ్డిని ఎన్టీఆర్ గుర్తుపడతారా అండి? గోపీనాథ్ ఎన్టీఆర్ ర్యాలీ తీస్తే ఫస్ట్ బుల్లెట్ ఎవరిది ఉంటుండే? మాగంటి గోపీనాథ్ ఉంటుండే అని చెప్పి చర్చలలో డిస్కషన్ వచ్చింది, సోషల్ మీడియాలలో సర్కులేట్ కూడా అయింది. ఆల్ ఆఫ్ ది సడన్ మాగంటి గోపీనాథ్ గారి తల్లి 90 ఏళ్ల వృద్ధురాలు. మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యం ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడలే. మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత కూడా భౌతిక శరీరం పక్కన కూడా ఎవరు మాట్లాడలే. మాగంటి గోపీనాథ్ గారు మరణించిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఎవరు మాట్లాడలే. ఎలక్షన్ టైంలో కరెక్ట్గా ఎలక్షన్ క్యాంపెయిన్ 2 రోజుల ముందు ఇక బంద్ అయిపోతుంది, బాంబు వెళ్తుంది, బాంబు బల్మని వెళ్తుంది. ఈ బాంబు అలా తల్లి వేలుస్తుంది. ఆ తల్లి వేలువంగానే బాంబు ఏది ఈ ముచ్చట ఎవరు మాట్లాడతారు? రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ప్రతిపక్ష నేత కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అన్న మాట్లాడతాడు. దీని మీద దర్యాప్తు జరగాలని అంటాడు. నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమని అంటాడు? బండి సంజయ్ గారు కంప్లైంట్ రాస్తే ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేస్తానని అంటారు. నేను తెలంగాణ ప్రజలకే తెలంగాణ ప్రజానికాన్ని నుంచి అడుగుతున్నా, తెలంగాణ పౌరుడు లెక్క అడుగుతున్నా, డంకేపే చోట్ దీని తల్లి, దీని మీద చర్చ జరగాల ఖచ్చితంగా.